గైస్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు ప్రొడక్షన్లో ఏదైనా సెల్ స్క్రిప్ట్ రిలేటెడ్ ఇష్యూ వస్తే అసలు ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎనీవన్ నోస్, జస్ట్ కామెంట్ అవుట్ ఇన్ యువర్ వే. నార్మల్గా నేను ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసా, అందులో ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్ నేమ్ అనేది రాంగ్ గా పాస్ చేస్తున్నా ఇంటెన్షనల్లీ. అవుట్పుట్ అయితే జనరేట్ అవుతుంది వితౌట్ ఎనీ ఎర్రర్, బట్ ఇక్కడ రెస్ట్ ఆఫ్ ద నేమ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో ఇలాంటి సినారియోలో మనకి ఎగ్జాక్ట్ గా ఇష్యూ ఎక్కడ వచ్చింది అని చూడాలంటే సెట్ -u అనేది ఎనేబుల్ చేస్తాం సెల్ స్క్రిప్ట్ లో. -u అంటే ఇట్ ఎగ్జిట్ ఇఫ్ వేరియబుల్ ఈజ్ అన్డిఫైన్డ్, రాంగ్ వేరియబుల్ ని క్యాచ్ చేస్తుందని. అలాగే సెట్ -e అంటే ఇన్సైడ్ స్క్రిప్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వమని. అలాగే మనం వేరియబుల్ ని కాల్ చేసేటప్పుడు ఎదర్ ఈకో కమాండ్ లో ఆర్ సమ్వేర్ ఎల్స్ డెఫినెట్ గా వేరియబుల్ నేమ్ అనేది సేమ్ ఉండాలి. ఇక్కడ చూస్తే నేను NAME స్మాల్ లెటర్స్ పాస్ చేసా, మళ్ళీ ఎర్రర్ వస్తుంది అన్బౌండ్ అనే. ద రీజన్ ఏంటంటే కేస్ సెన్సిటివ్ మ్యాటర్స్ ఇన్ ఏ సెల్ స్క్రిప్ట్. కాల్ అవుట్ చేసినప్పుడు చూసుకోండి. దట్స్ ఇట్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై.